హాయ్ అండి, బొచ్చే చేపలు పులుసు పెడుతున్నానండి. అదిగోండి బొచ్చే చేపలను తీసుకొచ్చి బయట క్లీన్ చేయించేసుకొచ్చామండి. తీసుకొచ్చిన తర్వాత నేను కూడా కడిగానండి. కడిగేసి శుభ్రంగా క్లియర్గా చేసుకుని ఒక ప్లేట్లో వేసుకొని వాటిలో పసుపు, ఉప్పు, కారం వేసుకొని కలిపి మనం అట్టు పెట్టుకోవాలండి, పక్కన పెట్టుకోవాలండి. అదిగోండి ఒక చేప ముక్కకి అలా అంటించుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు కూరలో వేసిన వెంటనే కూడా టేస్ట్గా ఉంటాయండి. కొంతమంది డైరెక్ట్గా వేసేస్తారండి, ఇంకా కొంతమంది ఇలా కలుపుకుంటారండి. ఇలా కలుపుకుంటే ముక్కకి కారం అవన్నీ పడతాయండి. అదిగోండి వాటికి సంబంధించిన మసాలా అండి: అల్లము, వెల్లుల్లిపాయలు, నువ్వులు, ధనియాలు, ఎల్లుల్లిపాయలు, లవంగం, దాల్చిన చెక్క మొత్తం వేసి ఒక ఉల్లిపాయను కూడా కోసి దాంట్లో వేసేసానండి. అదిగోండి మొత్తం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. అదిగోండి బాండిలో నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. ఇది బాగా మగ్గిపోవాలండి. ఉల్లిపాయ ముక్కను బాగా మగ్గనిచ్చేయాలండి. అది కొన్ని మగ్గుతుందండి. ఇలా మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న దాన్ని అది కొన్ని వేసానండి. వేసిన తర్వాత ఇది కూడా బాగా వేగిపోవాలండి, లేకపోతే పచ్చివాసన వస్తుందండి. ఏంటంటే చికెన్ ఉడికినంతసేపు చేపల పులుసు ఉడకదు కాబట్టి మనమే ముందుగానే ఈ మసాలాలని శుభ్రంగా బాగా జోరగా వేపుకోవాలండి. అదిగోండి అలా వేపేసుకోవాలండి. లేకపోతే కొంచెం సరిగ్గా మగ్గకపోయినా అది పచ్చివాసన వస్తుంది చేపల పులుసుకి. అందుకే ముందుగానే అది వేపేసుకోవాలండి. అది కొన్ని పూర్తిగా మగ్గిపోయిన తర్వాత అది కొన్ని చేప ముక్కలను వేస్తున్నానండి. చేపల పులుసుకి చేప ముక్కలను వేస్తున్నానండి. అదిగోండి మొత్తం ముక్కలను వేసేసిన తర్వాత గరిటెతో కలుపుకూడదని అలా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత చింతపండు పులుసును వేస్తున్నానండి. ఇప్పుడు ముక్కల్లో కారం కాకుండా మళ్ళీ కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా ఉల్లిపాయలు మగ్గేటప్పుడు వేసానండి. సరిపోద్దండి, ఇంకా మనం ఇంకేం వేయక్కర్లేదండి. అదిగోండి రెడీ అయిపోయిందండి. అదిగోండి చేపల పులుసు కర్రీతో భోజనం వడ్డిస్తున్నాను. చాలా బాగుందండి. పులుసు చూస్తానికి చాలా బాగుందండి. అదిగోండి చాలా టేస్ట్గా కూడా ఉందండి. అదిగోండి ముక్క కూడా ఎక్కడ విడిపోలేదండి. ఆ ముక్క కూడా ఎంత బాగుందో చూడండి. చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. అదిగోండి చాలా తేలికైన పద్ధతిలో చేసేస్తానండి ఏ వంటైనా. అదిగోండి రెడీ.